హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నాము. సో మామిడికాయలు ఫస్ట్ కట్ చేసుకొని ఎండబోసుకోవాలి. అలాగే అవి మొత్తం దాంట్లో వాటర్ లేకుండా ఒక బట్ట మీద మామిడికాయ ముక్కలను వేసి కాసేపు ఉంచాలి. ఎంతమంది మీరు ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేస్తున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు తర్వాత మామిడికాయలను ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆవాల పొడి, జీలకర్ర పొడి, కారము, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకొని మామిడికాయలను బాగా కలుపుకోవాలి. కారము, సాల్ట్ అన్నీ తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రుచి తెలుస్తుంది. కలుపుకున్న తర్వాత ఏం చెయ్యాలి అంటే ఒక బౌల్లో ఆయిల్, అది వేడి అయినాక జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసి వేడైనాక మంచిగా మామిడికాయల ముక్కలకి పట్టినంతగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు ఆయిల్ అనేది చల్లగా ఉండాలి. ఎందుకంటే వేడి చేస్తాం కాబట్టి చల్లగా వేసుకుంటేనే మామిడికాయ ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి. లేదంటే ముక్క మెత్తబడుతుంది వేడి వేడి ఆయిల్ వేయటం వల్ల. సో కాసేపు అయినాక ఒక